మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నత స్థానానికి ఎదిగారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. వెంకయ్య నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత ప్రస్థానంపై రూపొందించిన 3 పుస్తకాలను వర్చువల్గా ప్రధాని విడుదల చేశారు. దీనికి సంబంధించి హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. సేవలో వెంకయ్య నాయుడు జీవితం, 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు లక్ష్యం, సందేశం, మహానేత వెంకయ్య నాయుడు జీవిత ప్రయాణం అనే పుస్తకాలను మోదీ వర్చువల్ విధానంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ వెంకయ్య జీవితంపై విడుదల చేసిన పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయన్నారు. ఇవి దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేస్తాయని చెప్పారు. వెంకయ్య నాయుడుతో సుదీర్ఘకాలం పనిచేసే అవకాశం నాకు దక్కిందని, వేలాది కార్యకర్తలు ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నారని కొనియాడారు. అత్యయిక పరిస్థితి వేళ ఆయన పోరాడారు. 17 నెలల జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖల్లో వెంకయ్య నాయుడు తనదైన ముద్ర వేశారు. స్వచ్ఛ భారత్, అమృత్ యోజన వంటి ఎన్నో పథకాలు సమర్థంగా అమలు చేశారు. ఆయన వాగ్దాటి ముందు ఎవరూ నిలవలేరు అని మోదీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. May I now request our Honorable Prime Minister to release the pictorial biography in Telugu titled Mahaneta, Life and Journey of Sri M. Venkaiah Naidu, authored by Sri Sanjay Kishore. Our Honorable Prime Minister. नमस्कार। कार्यक्रम में उपस्थित और आज के कार्यक्रम के केंद्र बिंदु हमारे वरिष्ठ साथी श्रीमान वेंकैया नायडू गारू, उनके परिवारजन, विभिन्न राज्यों के गवर्नर्स, अलग अलग राज्यों के मंत्री, अन्य सभी वरिष्ठ महानुभाव, देवी और सज्जनों, कल टुमारो 1 जुलाई को वेंकैया नायडू जी का जन्मदिन है। उनकी जीवन यात्रा को 75 वर्ष हो रहे हैं। ये 75 वर्ष असाधारण उपलब्धियों के रहे। ये 75 वर्ष अद्भुत पड़ावों के रहे। मुझे खुशी है कि आज मुझे उनकी बायोग्राफी साथ साथ 2 और पुस्तकें रिलीज करने का अवसर भी मिला है। मुझे विश्वास है ये पुस्तकें लोगों को प्रेरणा देगी, उन्हें राष्ट्र सेवा की सही दिशा दिखाएगी। साथियों, मुझे वेंकैया जी के साथ बहुत लंबे समय तक काम करने का अवसर मिला है। ఈ దారి చూపించి నన్ను ఒక రకమైన వ్యక్తిగా తీర్చిదిద్దిన మహనీయులు శ్రీ సోంపల్లి సోమయ్య గారు, ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక్, అలాగే శ్రీ భోగాది దుర్గా ప్రసాద్ గారు, విభాగ ప్రచారక్ అనేవాళ్ళు. వాళ్ళిద్దరూ నన్ను చేరదీసి నాకు ఒక దారి చూపించి నన్ను ఒక వ్యక్తిగా తీర్చిదిద్దారు. ఆ మహనీయుల యొక్క స్మృతిని కూడా మనందరి సమక్షంలో ఒకసారి తలుచుకుంటున్నాను. దాంతోపాటు రాజకీయ రంగంలో నాకు ఢిల్లీలో మరి చేయూతనిచ్చి నన్ను కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు తీసుకెళ్లిన మహానుభావులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు కీర్తిశేషులయ్యారు. ఆయన ఎల్లకాలం ఎల్లప్పుడూ మనకందరికీ మార్గదర్శకులుగా ఉంటాడు. దాంతోపాటు పెద్దలు, పితృ సమానులైన శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారు వయసు బాగా ఎక్కువైంది. వారికి కూడా నేను ఈ సందర్భంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు చూపిన మార్గంలోనే నడుస్తూ ఉన్నాం. నేను ఆఖరిగా జనానికి పత్రికల వాళ్ళకి న్యూస్ కావాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే,
రాజకీయాల్లో అందరూ ఉత్సాహం ఉన్నవాడు అందరూ రాజకీయాల్లోకి రండి, కానీ సిద్ధాంతపర రాజకీయాలను ప్రోత్సహించండి. ఐడియాలజికల్ పాలిటిక్స్, ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఒకటి. రెండవది నేను కోరేది ఏంటంటే చట్టసభలకు ఎంపికయ్యేవాళ్ళు ఆ చట్టసభల్లో హుందాగా ప్రవర్తించండి. అది అసెంబ్లీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు. రాజకీయ నాయకులు మరింత హుందాగా విలువలు, సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలి. ఎందుకంటే రాజకీయ నాయకులని ప్రజలు మనకు మార్గదర్శకులుగా చూస్తుంటారు. వాళ్ళ ప్రవర్తనగా సరిగా లేకపోతే యువతకు మంచి మార్గదర్శనం లభించదు. అందుకని నేను ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరినీ కూడా నీతి నిజాయితీకి, సిద్ధాంతానికి కట్టుబడమే కాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా విలువలు పాటిస్తూ మనం మాతృభాషను ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాను. నా కోరిక కూడా అదే.